మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. హలో అమ్మ, నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం ఏంటంటే భార్యాభర్తలు స్పేస్ అని చెప్పి, అంటే నా స్వతంత్రం అనో నీ స్వతంత్రం అనో, పెళ్ళి అయ్యాక కూడా నీ లైఫ్ నీది, నా లైఫ్ నేను, నాది సింగిల్ లైఫ్, నేను అంటే నేను నా ఫ్రెండ్స్ తో నువ్వు మింగిల్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను బయటికి వెళ్ళినప్పుడు నువ్వు నాతో కలవాల్సిన అవసరం లేదు, నీ లైఫ్ నీది, నీ జీవితం నీది అని చెప్పి అనుకుంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అమ్మ, ఎవరి జీవితాలు వాళ్ళకి ఉంటూనే అది ఎలా ఉంటుందంటే, విడిగా ఉంటూనే కలిసి ఉండడం, అంటే కలిసి ఉంటూనే విడిగా ఉండడం. ఎవరి స్పేస్ వాళ్ళకి కావాల్సిందే. కానీ కంప్లీట్గా నీ జీవితం నాది, నా జీవితం నీదే, నువ్వు ఫ్రెండ్స్ పార్టీలు క్లబ్లో నువ్వు వెళ్ళిపోయి, ఈవిడ మహిళా మండలి ఈవిడ వెళ్ళిపోతే దేర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ ఇట్. కలిసి ఉండడంలో అర్థమేముంది? ఇద్దరు కలిసి సంతోషంగా పంచుకునే క్షణాలు కూడా ఉంటాయి ఫ్యామిలీలో. ఆ క్షణాలని మిస్ కాకూడదు కదా. అది పోను, మిగతా టైం ఉంటే వెళ్ళు. నీకు నీ ఫ్యామిలీతో ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఇవ్వు. అది కాక నీకు ఎక్స్ట్రా టైం ఉంటే నువ్వు ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ ఇగ్నోర్ చేసి అక్కడికి వెళ్ళడంలో దేర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ ఇట్ అనిపిస్తుంది నాకైతే వ్యక్తిగతంగా. ఎప్పుడైతే నువ్వు ఫ్యామిలీ ఎందుకు కోరుకున్నావు? వాళ్ళతోటే కంప్లీట్గా లేకుండా నీకు ఒక తోడు కావాలి అని కోరుకున్నావు. తోడు అంటూ వచ్చిన తర్వాత ఆ తోడు కొంత ప్రయారిటీ ఇవ్వాలి కదా. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చు, కలిసి సినిమాలకు వెళ్ళొచ్చు, కలిసి షికార్లకు వెళ్ళొచ్చు. ఆ సినిమాకి ఆ ఫ్రెండ్స్తో పోయే బదులు భార్యతో కూడా పోవచ్చు కదా. దీంట్లో అమ్మ స్వేచ్ఛ స్వతంత్రం అనే రెండు పదాలు ఉన్నాయి, మనం వింటూ ఉంటాం. స్వేచ్ఛ స్వతంత్రము రెండు ఒకటే అర్థం, కానీ ఆ రెండింటి మధ్య ఒక చిన్న గీత ఉంది. స్వతంత్రం అనేది ఏంటంటే మనకి వాక్ స్వాతంత్రం, వ్యక్తి స్వాతంత్రం, భావ స్వాతంత్రం ఇవన్నీ కావాలనుకుంటాం, అది వేరు. స్వేచ్ఛ అనే దాంట్లో ఒక విశృంఖలత్వం ఉంది. అంటే ఏంటి? అంతా నా ఇష్ట ప్రకారమే, ఎంత మాత్రమో నేను అవతల వాళ్ళకి బెండ్ కాను, నా ఇష్ట ప్రకారమే జరగాలి, ఇది ఇలా అనుకుంటే ఇలాగే అయిపోవాలి అని అనుకుంటారు. సింగిల్గా ఉండడంలో ఆ ఫెసిలిటీ ఉంది. ఏది? స్వేచ్ఛగా ఉండొచ్చు, నువ్వు ఎవరికి కంట్రోల్ లేదు. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకో, ఇవాళ ఆడికి వెడదామని ఈయన వద్దని ఈవిడ అనుకుంటే నీ స్వేచ్ఛ తగ్గింది. ఆయనతో పాటు అడ్జస్ట్మెంట్ అనేది తప్పనిసరి. జీవితంలో రాజీ అనేది తప్పనిసరి. అంచేత ఇంకొక వ్యక్తితో నువ్వు కలిసి జీవించినప్పుడు, భర్త కానీ ఫ్రెండ్ కానీ కంపానియన్ కానీ ఒక వ్యక్తితో కలిసి జీవించినప్పుడు ఇద్దరి మధ్యన సర్దుబాటు అనేది ఉండాలి. ఆయన నీ మాటను గౌరవించాలి, నువ్వు ఆయన మాటను గౌరవించాలి. ఆ సర్దుబాటు లేకుండా నా ఇష్టం నాది అన్నట్టు ప్రవర్తిస్తున్నప్పుడు ఇద్దరిలో ఉండడంలో మీనింగ్ లేదు కదా. అంచేత నా ఇష్టం నాది అని నువ్వు వెళ్ళిపోయినప్పుడు అవతల వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు లోన్లీగా ఫీల్ అవుతావు. అంచేత ఇద్దరి మధ్యన సర్దుబాటు అనేది లేకపోతే స్వేచ్ఛకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ ఫ్యామిలీలో కలిసి ఉండడానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. ప్రధానంగా ఇదే. అందుకనే ఇద్దరు కలిసి ఉండడానికి ఇష్టపట్టాల. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా మానేశారు. పెళ్లి మాకు అక్కర్లేదు, 30 ఏళ్ళు వచ్చినా మేము పెళ్లి చేసుకోము, మా స్వేచ్ఛ పోతుంది, మా స్వతంత్రం. ఇదే మాటలు, స్వేచ్ఛ పోతుంది, స్వతంత్రం పోతుంది. ప్రతి దాంట్లోనూ స్వేచ్ఛ స్వతంత్రము ఎందుకు పోతాయి? మనం సర్దుకుంటే పోవు కదా. కొద్దిపాటి మనం సర్దుకోవాలి, కొద్దిపాటి అవతల వాళ్ళు కూడా సర్దుకోవాలి. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నప్పుడు పోవు కదా. అట్లా కాకుండా నా స్వేచ్ఛ పోతుంది, నేను ఇవాళ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలవు, పెడతావు, అంత బాగుంది. కానీ ఇంటికి వచ్చాక పరిస్థితి ఏంటి? ఇంటికి వచ్చాక ఒక్కదాని అయిపోలా. అదే నీ తోడు ఇంకొక మనిషి ఉంటే ఇద్దరు కలిసి షేర్ చేసుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, కలిసి భోంచేయచ్చు, అన్నీ ఉంటాయి. ఇందులో షేరింగ్ ఉంటుంది. అక్కడ నీకు షేరింగ్ లేదు కదా. బయటకు వెళ్తావు, సినిమాకి వెళ్తావు, హోటల్కి వెళ్తావు, ఫ్రెండ్స్తో ఒకసేపు కాలక్షేపం చేస్తావు. ఇంటికి వచ్చాక పరిస్థితి ఏంటి? ఇంటికి వస్తావు కదా ఏదో ఒక టైంకి, రాత్రి 10 గంటలకైనా ఇంటికి వస్తావు, పడుకుంటే నిద్ర పట్టదు. అదే ఇంకో మనిషి ఉంటే ఏదో కాసేపు నువ్వు వెళ్ళొచ్చిన విశేషాలు ఏదో చెప్పుకుంటాం. అంచేత ఆ షేరింగ్ అనేది లేని స్వేచ్ఛాయుతమైన జీవితంలో చాలా మంది ఇప్పుడు జనరేషన్ కూడా 30+ వచ్చినా పెళ్ళిళ్ళకి ఇష్టపట్టలేదు, స్వేచ్ఛ పోతుందనే భయంతో. అదే ఇద్దరు ఫ్రెండ్స్ లాగా జీవితాంతం కలిసి ఉన్నా కూడా ఉండొచ్చు. అయితే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంటే, ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవిస్తే, ఒకళ్ళకి ఒకళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తే ఇద్దరు కలిసి ఉండొచ్చు. కానీ అలా ఇస్తారో ఎవరో వచ్చేవాళ్ళనే భయం ఉంటుంది కదా. ఏమో తీరా వచ్చిన తర్వాత ఆయన నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరగడానికి వీల్లేదంటే నా స్వేచ్ఛ నేను ఎందుకు పోగొట్టుకోవాలి? నేను సినిమాకి వెళ్దాం అనుకున్నా నా ఫ్రెండ్స్తో, నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటే నేను ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఈ భయాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే సర్దుకోలేనేమో, అవతల వ్యక్తికి సర్దుకోడేమో నాతో, నేను సర్దుకుంటానని నేను చాలా మంచిదానని అనుకుంటా, కానీ అవతల వ్యక్తికి అనిపించాలి కదా. అది అలా అనిపించినప్పుడు ఆ స్వేచ్ఛ పోయింది అనే భావన వస్తుంది. కలిసి ఉండే దానిలో ఉండడం అనే ఆనందం కంటే స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా నేను ఉండగలుగుతానన్న ఆనందానికి ప్రయారిటీ ఇస్తున్నారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. అందుకనే పెళ్లి అనే పదాన్ని తీసి కంప్లీట్గా పక్కన పెడుతున్నారు. అందుకే ఈ లివింగ్స్ ఎక్కువ లివింగ్ లో కూడా అంతే. ఇద్దరు అమ్మ మీరు 3 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఫ్రెండ్స్ లా కలిసి ఉండండి.
10 రోజులు కూడా ఒకే ఇంట్లో కలిసి ఉండలేరు ఫ్రెండ్స్ అయినా సరే. అవును, ఎందుకంటే 10 ఏళ్ళు మనం విడివిడిగా ఉంటాం, అప్పుడప్పుడు సినిమాకో షికార్కో ఏ హోటల్లోకో లంచ్కో కలుస్తాము, కాసేపు కబుర్లు చెప్పుకుంటాం. ఆ కబుర్లలో అన్ని స్వీట్ థింగ్సే ఉంటాయి. ఉంటాయి, అవును. మన బాధలు, మన బరువులు, మన బాధ్యతలు అవతల వాళ్ళకి చెప్పం మనం ఉండవు, జనరల్ గా. ఉన్న కాసేపు ఎందుకు బరువు అడిగి చేసుకోవడం అనుకుంటాం. అవును, కానీ అవును. 3 రోజులు మీరు కలిసి ఉన్నప్పుడు అన్నీ వస్తాయి అందులో. ఇద్దరు కలిసి ఎప్పుడైతే జీవిస్తున్నారో అందులో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. నాకు సుఖాలే కావాలి, కష్టాలు అక్కర్లేదు అని ఎప్పుడైతే అనుకున్నావో నీ తేడా అప్పుడే వచ్చేస్తుంది. నా బాధలు వినవా నువ్వు, నువ్వు నీ బాధ్యత లేదా, నువ్వు షేర్ చేసుకోక్కర్లేదా, నా బాధ నువ్వు తీర్చక్కర్లేదా అని ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది, అవును. దాంతో గొడవలు మొదలవుతాయి. అంచేత లివింగ్ లో కూడా ఉన్నాయి సమస్యలు. అవును. అది ఎవరికి వాళ్ళు ఫ్రెండ్స్ లాగా బయట ఉండి ఏ వీకెండ్స్ లోనో అప్పుడప్పుడు కలుస్తుంటే సమస్యలు రాకపోవచ్చు, కానీ లివింగ్ అంటే ఒక చోటే ఉండాలి కదా. అంచేత ఫ్రెండ్స్ లా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇష్టపడుతున్నారు. ఫ్రెండ్స్ లా ఉంటారు, కష్టమైతే బాగుంటే 2 రోజులు కలుస్తారు, లేదంటే వెళ్ళిపోతారు, అంతే. ఒక మనిషి నచ్చకపోతే మళ్ళీ ఇంకో కానీ మనిషి జీవితంలో నాని మనిషి ఒకళ్ళు ఉండాలి. అది అది యాక్సెప్ట్ చెయ్యరు. కానీ జీవితంలో నువ్వే నాకు సర్వస్వం అన్న ఫీలింగ్ ఉన్న వ్యక్తి ఎవరో ఒకరు, అది ఫ్రెండ్ అనుకో, కంపానియన్ అనుకో, భర్త అనుకో, ఎవరైనా కానీ నీ కష్ట సమయంలో నీకు ఎవరు వస్తారు అవును, అది చూసుకోవాలి కదా. అవును. ఇప్పుడు బాగున్నంత కాలము రోజులు జీవితం వెళ్ళిపోతుంది, పర్వాలేదు. కానీ నీకు ఏదైనా కష్టం వస్తే నాని మనిషి ఏరి, నీ పక్కన నేనున్నానని నీకు భరోసా చెప్పేవాళ్ళు. ఇచ్చే మనిషి ఏరి, నువ్వు హాస్పిటలైజ్ అయితే నీకు సేవ చేసే మనిషి ఏరి. డబ్బులు పడేస్తే నర్సులు వస్తారనుకుంటాం. డబ్బు జీవితంలో చాలా ప్రధానం అమ్మ. చాలామందికి తెలియని విషయం ఏంటంటే డబ్బు జీవితంలో చాలా ముఖ్యం, కానీ డబ్బే జీవితం కాదు. అదే అర్థం కాదు. నువ్వు ఇవాళ డబ్బులు పెట్టుకుంటావు, మనుషుల్ని కొనుక్కుంటావు, చేయించుకుంటావు, కానీ నానే ఫీలింగ్ ఎక్కడ వస్తుంది వాళ్ళకి? వాళ్ళ డ్యూటీ ప్రకారం మంది వేస్తారు, వెళ్ళిపోతారు. ఏదో వాళ్ళ ఫోన్ డ్యూటీ ప్రకారం చూసుకుంటూ, వెళ్ళిపోతారు వాళ్ళ పని అంతే. చేసుకుంటూ నీకు ఆ చేసేసి ఎమోషనల్ రిలేషన్ ఎక్కడ వస్తుంది? అదే నీ భార్య నీ పక్కన నిలబడి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే ఉండే ఆ ఎమోషను నీకు పని వాళ్ళతో రాదు కదా. అది చాలా మందికి అర్థం కదా. డబ్బు ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి అంటారు. డబ్బుతోటి అన్నీ కొనలేము, కొన్ని డబ్బుతో కొనలేనివి కూడా ఉంటాయి. ఉంటాయి. సంతోషం ఉంటుంది, అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, కన్సర్న్ ఉంటుంది. ఇవన్నీ కూడా డబ్బుతో కొనే వస్తువులు కాదు. అది చాలా మందికి అర్థం కాదు. అబ్బా డబ్బు ఉంటే చాలు అనుకుంటారు. కానీ అది అది ఎలా అర్థమవుతుందో తెలియదు కూడా. అది అనుభవం అయితేనే అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఎన్ని కోట్లు ఉండని, ఏమన్నా కరోనా వచ్చింది, కరోనాలో పని వాళ్ళు ఎవరు రాలేదు, ఎవ్వరికి అపార్ట్మెంట్లలో కూడా పని వాళ్ళని అలౌ చేయలేదు కరోనా వల్ల వస్తుందని. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? డబ్బెడితే మనుషులు వస్తారు, డబ్బెడితే మనుషులు. ఇవాళ ₹1,00,000 ఇచ్చినా ఏ పనివాడు రాడు. మరి అలాంటి కార్లున్నా, బంగారం ఉన్నా, ఎంత ఇంట్లో ఉండని కూర్చోవాల్సి వచ్చింది. ఆ రోజు నీ గిన్నెలు నువ్వు తోముకోవాల్సిందే, తప్పదు కదా. వచ్చింది. నాకు డబ్బు ఉంది అంటే ఏం లాభం? అలాంటి అనుకోని ఇబ్బంది క్షణాలు కూడా ఉంటాయి జీవితంలో. అది కరోనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి సమయంలో నువ్వు ఒంటరి అయిపోతావు. నీ మనిషి అన్నవాళ్ళు నీ పక్కన ఉంటేనే ఒకళ్ళకి ఇద్దరు తోడుంటారు. అది మర్చిపోకూడదు. ఇప్పుడు భార్యాభర్తల విషయంలో కూడా మీరన్నట్టుగా ఆ ఇద్దరికి పడకపోవటం, హాయిగా ఎవరికి వాళ్ళు వేరే ఉందాం అనుకోవడం తప్ప సర్దుబాటు. జీవితంలో రాజీ పడకుండా జీవితమే లేదు. ఇప్పుడు మనం ఒక ట్రావెల్ చేస్తున్నాం అనుకో, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, పక్క భర్త మీద మనిషి గురక పెడుతున్నాడు, వాడి గురక కంట్రోల్ కాదు. నువ్వు లేపి చెప్పినా వాడి కంట్రోల్ కాదు. అది వాడు పడుకుంటే గురక వస్తుంది. నువ్వు వాడు మళ్ళీ స్టేషన్లో దిగే వరకు నువ్వు ఆ గురక భరించాల్సిందే. నేను భరించను, నేను కోటీశ్వరుడు అంటే ఏం లాభం? భరించాలి, తప్పదు. అలాగే జీవితంలో రాజీ పడాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు రాజీ పడవలసింది. రాజీ పడితేనే జీవితం సాఫీగా వెళ్తుంది. అంచేత సర్దుకోకుండా జీవితం వెళ్ళదు. కాబట్టి నాకు నువ్వు నీకు నేను అన్న భావనతో ఉంటే సర్దుకుంటారు. నువ్వే నేనే అనుకుంటే వెళ్ళదు. మనము అన్న భావన రావాలంటారు. నువ్వు వేరు నేను వేరు కాదు, మనం కలిస్తే మనం అవుతాం అన్న భావన రావాలి. అది ఉన్నప్పుడు ఈ డిఫరెన్స్లు రావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.